ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన క్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. ఉదయకాల సమయంలో తండ్రి మరొక దినాన్ని మా అందరికీ ఇచ్చావు ప్రభా, మీకు స్తోత్రాలు. దినమంతటి కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. మా ఆత్మీయ జీవితానికి అవసరమైనటువంటి మీ విలువైన మాటలతో మమ్మల్ని అందరినీ దర్శించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 15వ వచనం. నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోనూ నీ చేతి పనులన్నిటిలో నిన్ను ఆశీర్వదించును. Deuteronomy chapter 16 verse 15. The Lord thy God shall bless thee in all thine increase and in all the works of thine hands. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును కాక, ఆమేన్. రోజు ఈ వాక్యం వింటున్నటువంటి మీలో ఎంతమంది బాధపడుతున్నారో, అంటే నేను ఎంత కష్టపడి పని చేస్తున్నా, నేను ఎంత డబ్బు సంపాదిస్తున్నా అందులో ఆశీర్వాదం చూడలేకపోతున్నానో, లేకపోతే నేను ఎంత డబ్బు సంపాదించినా అదంతా కూడా ఖర్చులకే అయిపోతుందనో, ఎక్కడ కూడా నేను మిగిల్చుకోలేకపోతున్నానని బాధపడుతున్నట్లయితే ఈ వాగ్దానం మీకోసమేనండి. దేవుడు ఆశీర్వాదం ఇస్తే తప్ప మన రాబడిలో మనకి ఆశీర్వాదం ఉండదండి. మనం చేసే ప్రతి పనిలో దేవుడే మనల్ని ఆశీర్వదిస్తే తప్ప మనం ఆశీర్వదించబడం. ఈరోజు ఎంతోమంది కష్టపడి డబ్బు సంపాదిస్తున్నారండి. అయితే ఆ డబ్బు సంపాదించి దాంట్లో మరి ఎత్తిపెట్టుకోగలుగుతున్నారా ఫ్యూచర్ కోసము అంటే, ఈ రోజుల్లో చాలా తక్కువ మందికి ఇది పాసిబుల్ అవుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే చాలామంది రోగగ్రస్తులు అయిపోతూ ఉన్నారు. మరి హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి, సంపాదించిన డబ్బంతా కూడా హాస్పిటల్కి పెట్టాల్సిన పరిస్థితులు ఉంటున్నాయి. ఇంకా కొంతమంది సమయోచితమైన జ్ఞానం కాకుండా ఈరోజు క్రెడిట్ కార్డ్స్ రావడం వల్ల, అలాగే ఆఫర్స్ పెట్టడం వల్ల అనవసరంగా అవసరం లేనటువంటి వాటిని కొనుక్కోవడము, మరి డబ్బులు ఇలా వేస్ట్ చేయడం ద్వారా కూడా చాలాసార్లు మన జీవితంలో ఆశీర్వాదం లేనటువంటి స్థితిని మనం చూస్తూ ఉన్నాము. అనారోగ్య పరిస్థితుల్లో అయితే మనం డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుందండి, అది వేరే విషయం. కానీ అనవసరంగా అవసరం లేనటువంటి వాటిని కొనుక్కోవడము, ఉన్న వాటితో సాటిస్ఫాక్షన్ కాకుండా ఇంకా ఆశించడము, ఇవన్నీ కూడా చాలా తప్పు. ఇవన్నీ కూడా మనం దేవుడి చేత ఆశీర్వదించబడుకోకుండానే మన అతి ఆశ, అలాగే మన జ్ఞానం లేనటువంటి పరిస్థితిని బట్టే చాలాసార్లు మన రాబడి అనేది మనం మిగిల్చుకోలేకపోతున్నాం అనే విషయాన్ని గమనించాలి. ఇంకొకటి ఏంటంటే, మన రాబడి ఆశీర్వదించబడాలి, మనకి దీవెన అనేది మనం మన జీవితాల్లో చూడాలి అంటే మొదటిగా దేవుడికి దశమ భాగం ఇవ్వటం అలవాటు చేసుకోవాలండి. మరి చాలాసార్లు మన జీవితంలో అన్నిటికీ మనం డబ్బులు పెట్టుకుంటాం, అన్నిటికీ స్పెండ్ చేస్తాం. అంటే కరెంటు బిల్లుకి, లేకపోతే ఇంకా ఏవైతే హాస్పిటల్ బిల్స్ ఉన్నాయో, లేకపోతే మన గ్రాసరీస్కి, ప్రతిదానికి, ఇంకా మనం ఏమైతే ఎంజాయ్ చేయడాలనో హోటల్ బిల్స్, వీటన్నిటికీ ఉంటాయి మన దగ్గర. వీటన్నిటికీ పే చేసేటప్పుడు బాధపడం. కానీ దేవుడికి దశమ భాగం ఇవ్వాలంటే చాలామందికి బాధ ఉంటుందండి. కానీ దేవుడు ఇవ్వకపోతే ఆ డబ్బు నీకు ఎక్కడి నుంచి వస్తుందని ఎప్పుడైనా ఆలోచించామండి మనము? మరి దేవుడు ఇచ్చాడు కాబట్టి మనం ఇస్తే ఇంకా ఆశీర్వదించబడతామండి. ఎందుకంటే ఇచ్చేవారిని దేవుడు ఎంత ఆశీర్వదిస్తాడు. కొనుక్కుంటూ ఇవ్వడం దేవునికి నచ్చదండి. అలా ఇస్తే దానికి ఏమో ఆశీర్వాదం కూడా ఉండదు. కానీ సంతోషంగా ఇచ్చేవాడిని యెహోవా ప్రేమిస్తాడు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి సంతోషముతో దేవుడికి ఇవ్వడం నేర్చుకోవాలి. మనం ఇస్తే ఇంకా దేవుడు మనకు సమృద్ధిగా ఇస్తాడు. ఒకసారి మనము మలాకి గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. నా మందిరంలో ఆహారం ఉండినట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకురండి. దీని చేసి మీరు నన్ను శోధించినడలా నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరి దేవుడు ఏమంటున్నాడంటే, మీ 10వ భాగం తీసుకురండి. మరి నా యొక్క మందిరంలో ఆహారం సమృద్ధిగా ఉండేటట్లుగా మీరు నాకు ఇచ్చి నన్ను శోధించండి అంటున్నాడు. దేవుడికి ఇచ్చి మనం శోధించాలంట దేవుణ్ణి. ఎంత అద్భుతమైన మాట కదా! మరి దేవుడికి మనం ఇస్తే దేవుడు మనకి ఎప్పుడు కూడా తక్కువ చేయడండి. దానికి ఎన్నో రెట్లు అధికంగా ఇస్తాడు కూడా. అది మనం గ్రహించాలి. గ్రహిస్తేనే మనకి ఆశీర్వాదం ఉంటుంది. ఇంకొక మాట దేవుడు ఏమంటున్నాడంటే, నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు ఇస్తాడంట. ఆకాశపు వాకిళ్ళు విప్పుతాడంట అండి దేవుడు. మరి అది కొంచెంగా ఉంటుంది ఆకాశం నుంచి. వర్షం వస్తేనే కొన్నిసార్లు పడాల్సిన దానికంటే మరి అధికంగా పడితేనే కొట్టుకొని ప్రవాహంలో పోతాము. అలాంటిది దేవుడు ఆకాశపు వాకిళ్ళు విట్టి మనం పట్టజాలనటువంటి దీవెనలు ఇస్తే ఆ ప్రవాహంలో మనం ఎక్కడ కొట్టుకుపోతామో కదా.
కాబట్టి దేవుడికి ఇచ్చి మనం దేవుడిని శోధించండి దేవుడు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఒకవేళ దశంభాగాలు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో మీరు ఉన్నట్లయితే దయచేసి ఇవ్వడానికి అలవాటు చేసుకోండి. దేవుడికి ఇస్తే ఆశీర్వాదం అండి. దేవుడికి ఇస్తే ఏది తక్కువ కాదు. ఎందుకు నేను దేవుడికి ఇవ్వాలి, లేకపోతే ఎందుకు నేను సేవకులకి ఇవ్వాలి అనే ప్రశ్నలు చాలామందికి వస్తుంటాయండి. ఈరోజు ఎంతోమంది సేవకులు మరి ఎన్నో త్యాగపూరితంగా వాళ్ళు పరిచర్యలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు దేవుడు వాళ్ళని ఎంత గొప్ప గొప్ప చదువులు చదువుకున్న, ఎంత మంచి జాబ్స్ చేస్తున్నా వాళ్ళు రిజైన్ చేసి రమ్మన్నప్పుడు దేవుడు వాళ్ళు అన్నిటినీ కూడా దేవుడి కోసం విడిచిపెట్టి వస్తుంటారండి. అలాంటి వాళ్ళ యొక్క బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే వాళ్ళు ఫుల్ టైం మినిస్ట్రీ చేస్తే తప్ప కొన్ని సంఘాలు అభివృద్ధి చెందవు, కొన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందవు. దేవుడు యొక్క పిలుపులో వాళ్ళు వచ్చారు కాబట్టి అలాంటి వాళ్ళ సంరక్షణ అనేది మన బాధ్యతగా ఉంది. అందుకనే దేవుడు అంటున్నాడు అనమాట, మందిరంలో సమృద్ధికరమైన ఆహారం ఉండేటట్లుగా మీ దశంభాగాలు తీసుకురండి అని. ఎప్పుడైనా కూడా మనం ఇచ్చే దశంభాగాలు పాస్టర్లకనో లేకపోతే చర్చ్కనో కాకుండా మరి దేవుడికి నేను ఇస్తున్నాను, ఎవరికి ఇస్తున్నాం, మనము దేవుడికి ఇస్తున్నామనే గ్రహింపుతో ఇవ్వాలండి. అలా ఇస్తే మనకు పట్టజాలనంత దీవెనలు వస్తాయి. మరి పాస్టర్లకు ఇస్తున్నాను, సేవకులకి ఇస్తున్నాను అని గొనుగు ఇచ్చినాం అనుకోండి, దానివల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. కాబట్టి ఇవ్వటం చాలా మంచి అలవాటు అండి. ఇస్తే దేవుడు మనకి ఇస్తాడు. మరి ఇచ్చి పుచ్చుకోవడం అనేది చాలా మంచి అలవాటు కదా. మరి దేవుడి సన్నిధిలో మనం శోధించమంటున్నాడు కాబట్టి ఇచ్చి దేవుని శోధించడం నేర్చుకోవాలి. ఇస్తే మనకి ఎంతో గొప్ప దీవెన ఉంటుంది, ఇవ్వకపోతే మనమే నష్టపోతాం, అంతే కదా. ఎందుకంటే దేవుడు ఒక మాట అంటాడు బైబిల్లో, మరి బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చువాడు అని. మరి నువ్వు బీదలకి ఇస్తున్నావు కాబట్టి దేవుడు ఏమంటున్నాడు, అది నాకు ఇచ్చినట్లు అంటున్నాడు. అలాగే నువ్వు మందిరానికి ఇస్తున్నప్పుడు, సేవకులకి ఇస్తున్నప్పుడు అది దేవుడికి ఇచ్చినట్లు, మనుషులకు కాదు. కాబట్టి మనం ఏదైనా ఎక్స్పెక్ట్ చేయాలి అంటే అది దేవుడి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయాలి. కాబట్టి మనం ఒక 10,000 రూపాయలు ఇస్తే దానికి ఎన్నో కోట్ల డబ్బులు ఇస్తాడండి దేవుడు మనకి. అంటే ఇచ్చి శోధించమన్నాడు కాబట్టి ఇస్తే మనకి దేవుడు ఎంతో అధికంగా ఇస్తాడు. ఒకటి ఆలోచించండి, మనం మొదట్లో చెప్పుకున్నట్లుగా చాలామంది హాస్పిటల్స్కే వాళ్ళు డబ్బులు ఖర్చు పెడుతున్నారు. కానీ నేను ఆ విధంగా ఖర్చు పెట్టట్లేదు అంటే అది దేవుడి కృప, దేవుడి మహాకనికరం. మరి దశంభాగం ఇవ్వడానికి ఎందుకు అంత బాధపడుతుంటాం చాలాసార్లు. కాబట్టి అలవాటు చేసుకున్నామండి, దేవుడికి ఇస్తే మనకి ఏది తక్కువ కాదు. కాబట్టి దేవుడు ఇచ్చాడు కాబట్టి జాబ్ అండి, మనమేం మేలు చేయట్లేదు దేవుడికి. దేవుడు ఆ జాబ్ ఇచ్చాడు కాబట్టి నీ బాధ్యతగా, నీ వంతుగా నువ్వు సహకరించాలి కాబట్టి 10వ వంతు ఇవ్వమని చెప్తున్నాడు. ఇది పాత నిబంధనలో ఉంది, కానీ కొత్త నిబంధనలో మాత్రం అలా ఏం లేదు. నువ్వు సంతోషంగా ఇచ్చేవాడిని దేవుడు ప్రేమిస్తున్నాడు. నువ్వు 10వ భాగమే ఇవ్వాలి, ఇంతే ఇవ్వాలి, అంతే ఇవ్వాలని ఏం లేదు. నీకు ఎంత మనసుకు వస్తే అంత ఇవ్వచ్చు. ఇస్తే మనం ఆస్వాదించబడతాం, అంతవరకే. ఇచ్చి దేవుడికి ఇచ్చి నష్టపోయిన వాళ్ళు ఎవ్వరు లేరు. దేవుడికి ఎంత ఇస్తే మనం అంత ఆస్వాదించబడతాం. ఆయననే ఆకాశపు వాకిళ్ళు విప్పి మీకు ఇస్తాను రిటర్న్ బ్యాక్లా అంటున్నాడు. మరి ఎందుకు మనల్ని అడుగుతున్నాడు ఇమ్మని అంటే, నువ్వు ఎంత ఇస్తావో అంత ఇవ్వబడుతుంది, అంతే కదా. నువ్వు ఏ కొలతతో కొలుస్తావో నీకు ఆ కొలతతోనే కొలవబడుతుంది. ఇది ఆలోచించి మరి దేవుడికి ఇచ్చే విషయంలో ఎప్పుడు కూడా సనగకుండా, గొనగకుండా సంతోషంతో ఇస్తే దానికి వచ్చేటువంటి ప్రతిఫలం మన జీవితంలో మనం చూడగలుగుతాం. మరి ఆ ప్రతిఫలాన్ని పొందుకున్నప్పుడు మనం కృతజ్ఞతాపూర్వకంగా దేవుని స్తుతించే వారిగా ఉండాలి. కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఆశీర్వాదం లేని స్థితిలో ఉంటే దేవుని ఇచ్చి శోధించమంటున్నాడు. తప్పకుండా దేవుని దగ్గర నుంచి నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. అంతేకాకుండా నువ్వు చేసిన ప్రతి పనిలో దేవుడు శక్తి ఇస్తేనండి మనం ప్రతిరోజు జాబ్ చేయగలుగుతాం. ఎంతోమంది మరి అనారోగ్యాలతో ఏదో ఒక బలహీనతలు బట్టి జాబ్స్ చేయలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. హాస్పిటల్ బెడ్స్ మీద ఉన్నారు, కానీ మనం రోజు వెళ్ళగలుగుతున్నాము, చేయగలుగుతున్నాము అంటే అది ఎవరిచ్చిన శక్తి అంటారు? దేవుడిచ్చిన శక్తి. దేవుడు ఆరోగ్యం ఇస్తే తప్ప మనం ఏది చేయలేం. కాబట్టి దేవుడు ఇవన్నిట్లో మనకి బ్లెస్సింగ్ ఇస్తున్నాడు కాబట్టి మనం ఆ బ్లెస్సింగ్కి కృతజ్ఞతాపూర్వకంగా దేవుని స్తుతించాలి. అలాగే వేస్ట్ ఖర్చులు అనేవి మనం అవాయిడ్ చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు ప్రతిదానికి లెక్క అడుగుతాడు కాబట్టి మనం ప్రతిదాన్ని చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి అనే విషయాన్ని కూడా మనం గ్రహించాలి. అప్పులు చేసేవారుగా మనం ఉండకూడదండి. మనం దేవుడి బిడ్డలం. అప్పు ఇచ్చేవారుగా ఉండేటట్లు చేస్తానని చెప్పి దేవుడు ద్వితీయోపదేశ ఖండంలో మరి ప్రామిస్ చేశాడు. అది దీవెనకరమైనది. మరి అప్పులు తీసుకునే వాళ్ళు ఎవరంటే అది ఇంకా శపించబడినటువంటి స్థితికి వెళ్తేనే మనం అప్పులు చేస్తాం. కాబట్టి అనవసరమైనటువంటి అప్పులు చేస్తూ కూర్చోక దేవుడు ఇచ్చిన దాంతో జాగ్రత్తగా మరి కాపురం చేయండి, అలాగే జాగ్రత్తగా సర్దుకోండి అని మనకి దేవుడు హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ప్రతిదీ కూడా మనం చాలా కేర్ఫుల్గా ఖర్చు పెట్టాలి. ఒక్కటి ఏదైనా మనం వేస్ట్ చేస్తున్నామంటే దీనికి దేవుడికి లెక్క చెప్పాలి అనేది మాత్రం మర్చిపోకుండా ఎప్పుడు దాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ రోజు నుంచి మీ రాబడిని దేవుడి చేతులకు అప్పగించండి. ప్రవ్వా, మనకు శాలరీ వచ్చింది, దీన్ని బ్లెస్ చేయి ప్రవ్వా, సరైన రీతిగా నేను వాడుకునే జ్ఞానం నాకు ఇవ్వు,
అలాగే సరైన రీతిగా ఖర్చు పెట్టే కృపను నాకు ఇవ్వు, ఈ రాబడిని ఆశీర్వదించు తండ్రి అని చెప్పి మనం దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా దాన్ని ఆశీర్వదిస్తాడండి. అలాగే మరి మలాకీ గ్రంథంలో చెప్పినట్లుగా దేవుడికిచ్చి శోధించినట్లయితే ఆకాశపు వాకిళ్ళు విప్పి మనకి పట్టజాలనంత రీతిగా మనల్ని దేవుడు బ్లెస్ చేస్తానంటున్నాడు. ఈ గొప్ప వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ప్రియమైన యేసయ్య, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలనైనా. ఈరోజు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానం మా అందరి జీవితంలో నెరవేర్చండి. మా రాబడి అంతటిని, మా చేతి పనులన్నింటిని బ్లెస్ చేయండి. మా అందరికి సంయోచితమైన జ్ఞానం ఇవ్వండి. అలాగే మీకు ఇచ్చి శోధించడం మాకు నేర్పించండి. విన్న ప్రతి మాట మా జీవితాల్లో ఫలభరితంగా ఆశీర్వాదకరంగా మార్చమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.